హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 1 తర్వాత వీరికి ఏ విధంగా ఉంటుంది? వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కిలోల స్వీట్లు ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు జనవరి 1 తర్వాత పెద్ద శుభవార్త వినబోతున్నారు. మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీ కంటిని చూసి మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి ఊహించి ఉండరు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేదే కుదరదు. అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. అలాగే వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే జనవరి నెల రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే మిమ్మల్ని నరదృష్టి నరఘోష నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ దైవం ఎవరో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్టదైవం పేరు లేదంటే ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో భక్తితో రాయండి. ఆ పరమేశ్వరుడి నామస్మరణ ప్రభావం వలన రాబోయే కొత్త సంవత్సరంలో మీకు సకల కార్యాలలో విజయం జరుగుతుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ కాలం ఒక ప్రత్యేకమైన మలుపు అని చెప్పాలి. ఇప్పటి వరకు ఒడిదుడుకులు చూశారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కొన్ని నిరాశలు కూడా ఎదుర్కొన్నారు. అయినా కూడా మీరు లోపల నుంచి బలంగా నిలబడి ముందుకు నడిచారు. మీ మనసులో ఎప్పుడూ ఒక ఆశ ఉంటుంది. ఏదో ఒక రోజు నా జీవితం ఖచ్చితంగా మారుతుంది అనే నమ్మకం ఉంటుంది. అదే నమ్మకం ఇప్పుడు నిజమయ్యే సమయం దగ్గర పడుతుంది. కాలం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుందని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు సహజంగా చాలా ఆలోచనాత్మకులు. చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచిస్తారు. ఒక మాట మాట్లాడే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించే స్వభావం వీరిది. అందుకే కొంతమందికి వీరు స్లోగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ మీరు తీసుకునే నిర్ణయం మాత్రం బలంగా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఈ గుణమే మిమ్మల్ని జీవితంలో చాలా దూరం తీసుకువెళ్తుంది. చిన్నప్పటి నుంచి మీకు కష్టాలు కొత్తవి కావు. చదువులో అయినా, ఇంటి పరిస్థితుల్లో అయినా, బాధ్యతల్లో అయినా మీరు ముందు పెద్దవాళ్ళయ్యారు. మీ తోటివారు ఆడుకుంటూ తిరుగుతున్నప్పుడు మీరు మాత్రం బాధ్యతల గురించి ఆలోచించారు. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా నేను నిలబడాలి అనే భావన మీలో ఎప్పుడూ ఉండేది. ఈ కష్టాలే మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేశాయని ఇప్పుడు అర్థమవుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎంత కష్టం వచ్చినా కుటుంబాన్ని వదిలి వెళ్ళాలి అనే ఆలోచన మీకు రాదు. మీ అవసరాలన్నీ పక్కన పెట్టి మరి కుటుంబం కోసం త్యాగం చేస్తారు. ఎందుకంటే మీరు చేసిన త్యాగాన్ని చాలామంది గుర్తించరు. అయినా సరే మీరు మారరు. ఎందుకంటే మీ మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. మీరు చాలా నమ్మకస్తులు. ఒకసారి ఎవరినైనా నమ్మారంటే పూర్తిగా నమ్మేస్తారు. వాళ్ళు ఏమన్నా సరే వాళ్ళ పక్షానే నిలబడతారు. కానీ ఈ గుణమే కొన్నిసార్లు మీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ మంచితనాన్ని కొంతమంది తమ స్వార్థానికి వాడుకుంటారు. అది తెలిసినా కూడా మీరు బయటకు చూపించరు. లోపల బాధపడుతూ మౌనంగా ఉండిపోతారు. ఈ మౌనం మీ బలహీనత కాదు, మీ గొప్పతనం. ఈ వృశ్చిక రాశి వారిలో కోపం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది బయటికి ఎక్కువగా కనిపించదు. కానీ ఒకసారి హద్దు దాటితే మాత్రం మాటలు చాలా గట్టిగా వస్తాయి. తర్వాత అదే మాటలకు మీరు బాధపడతారు. ఎందుకు అలా మాట్లాడాను అని మనసులోనే తిట్టుకుంటారు. మీ మనసును మీరే సర్ది చెప్పుకుంటారు. మీ మనసు సున్నితమైనది కాబట్టి చిన్న విషయానికి ఎక్కువగా బాధపడతారు. కానీ అదే మనసు ప్రేమను కూడా పంచుతుంది. ప్రేమ విషయంలో ఈ వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. అర్థం చేసుకుంటారు. ఓర్పుగా ఉంటారు. ఎదుటివారి తప్పులను కూడా మన్నించే గుణం వీరిది.
కానీ అదే ప్రేమలో మోసం జరిగితే మాత్రం చాలా లోతుగా గాయమవుతుంది. ఆ గాయం త్వరగా మానదు. అయినా కూడా మీరు ప్రేమ మీద నమ్మకం కోల్పోరు. ఇదే మీ గొప్పతనం. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నోసార్లు ఒంటరిగా అనిపించే ఉంటుంది. నా వాళ్ళు ఎవరూ లేరు అనే భావన వచ్చి ఉంటుంది. కష్ట సమయంలో పక్కన నిలబడతారు అనుకున్న వాళ్ళు దూరమయ్యారు. అప్పుడు మీరు లోపల చాలా బాధపడ్డారు. అయినా దేవుడిపై నమ్మకం మాత్రం వదలలేదు. అదే నమ్మకం ఈరోజు మీకు అండగా నిలుస్తుంది. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. మీకు జీవితం పట్ల, సంతోషాల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. మీరు డబ్బును ప్రేమిస్తారు, కానీ డబ్బుకే బానిసలు కారు. డబ్బు ఉంటే జీవితం బాగుంటుందని మీరు నమ్ముతారు, కానీ ఆ డబ్బు న్యాయంగా రావాలి అనే భావన కూడా మీలో ఉంటుంది. అందుకే అక్రమ మార్గాలు మీకు నచ్చవు. ఇప్పుడు రాబోయే కాలంలో మీ జీవితంలో ఆర్థికంగా మంచి మార్పులు కనిపిస్తాయి. ఇప్పటి వరకు కష్టపడి సంపాదించింది చేతిలో నిలవని డబ్బు ఇప్పుడు నిలవటం మాత్రం మొదలవుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. చిన్న చిన్న లాభాలు పెద్దగా మారుతాయి. మీరు ఊహించిన చోట్ల నుంచి కూడా ధనలాభం కలగవచ్చు. ఈ సమయంలో మీ ఓర్పే మీకు పెద్ద ఆయుధం. ఇంట్లో ఉన్న సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి. మాటల వలన వచ్చిన దూరాలు మళ్ళీ దగ్గరవుతాయి. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. ఒకప్పుడు చిన్న విషయానికే గొడవలు జరిగేవి. ఇప్పుడు అదే విషయాలు సులభంగా పరిష్కారం అవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలను గౌరవించడం మొదలవుతుంది. ఉద్యోగం చేసే ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పటివరకు చేసిన కష్టం గుర్తింపు పొందే అవకాశం వస్తుంది. మీరు చేసిన పని, మీరు చూపిన ఓర్పు ఇప్పుడు పై వాళ్లకు అర్థమవుతాయి. ప్రమోషన్ లేదా జీతం పెరగడం లాంటి విషయాలు నెమ్మదిగా మీ వైపు వస్తాయి. వెంటనే అన్నీ జరగకపోయినా మార్పు కొంచెం కొంచెంగా మొదలవుతుంది అనే నమ్మకం మాత్రం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి కూడా ఈ కాలం కొంచెం ఊరటేస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన నష్టాలు మెల్లగా తగ్గుతాయి. కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తాయి. పాత బాకీలు రావటం మొదలవుతుంది. ముఖ్యంగా మీరు నిజాయితీగా మీరు చేసిన వ్యాపారానికి ఫలితం దక్కుతుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఓర్పుతో అడుగులు వేస్తే లాభం ఖాయం. విద్యార్థుల జీవితంలో కూడా మార్పు వస్తుంది. చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంతవరకు కుదరని విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. కాస్త క్రమశిక్షణ పెంచుకుంటే విజయం మీ దగ్గరే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ఎక్కువగా ఆలోచించడం వలన మీకు మానసిక అలసట రావచ్చు. చిన్న చిన్న నొప్పులను పట్టించుకోకుండా వదిలేయకండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోండి. మీ శరీరం చెప్పే సంకేతాలను వినండి. మీరు బాగుంటేనే ఏదైనా సాధించగలము అని గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం కాలంలో మీకు ఒక దైవశక్తి తోడుగా ఉందనే భావన మీకు ఉంటుంది. మీరు ఒంటరిగా లేరు అనే నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్ట సమయంలో ఏదో ఒక దారి తెరుచుకుంటుంది. అదే దైవానుగ్రహం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రయాణం సరైన దారిలోనే ఉంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే ముందు దశ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన కష్టాలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికే. ఇక ముందు వచ్చే రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు నమ్మిన విధంగా, మీరు కోరుకున్న విధంగా మీకు రోజులు మెల్లగా మారుతాయి. ఈ మార్పును స్వీకరించడానికి మీ మనసును సిద్ధం చేసుకోండి. వృశ్చిక రాశి వారి జీవితంలో దైవానుగ్రహం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మీరు గమనించకపోయినా ఎన్నో సందర్భాల్లో ఏదో ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. పెద్ద ప్రమాదాలు తప్పిపోవడం, చివరి నిమిషంలో సమస్యల నుంచి బయటపడటం, ఆశ వదిలేసిన సమయంలో సహాయం రావటం, ఇవన్నీ మీ జీవితంలో జరిగే ఉంటాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీ వెంట ఎప్పుడూ ఒక దైవశక్తి నడుస్తూనే ఉంటుంది. ఆ శక్తి మిమ్మల్ని సరైన దారిలోకి నడిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారి లోపల చాలా భక్తి ఉన్నవాళ్ళు బయట పెద్దగా చూపించరు, కానీ మనసులో దేవుడిపై అపారమైన నమ్మకం ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు ఎవరికీ చెప్పుకోలేని బాధను దేవుడితోనే పంచుకుంటారు.
కన్నీళ్ళు బయటికి రాకపోయినా లోపల మాత్రం చాలా బాధపడతారు. ఆ బాధను కూడా దేవుడే చూస్తాడు అనే విశ్వాసం వీరికి ఉంటుంది. అదే విశ్వాసం మీకు శక్తినిస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా దైవానుగ్రహం మీ మీద ఎక్కువగా ఉంటుంది. శివుడు అంటే కేవలం ఒక రూపం కాదు. ఓర్పు, స్థైర్యం, ధైర్యం, మౌనం, శక్తి అన్నింటికీ కలయిక. మీరు కూడా అలాగే చాలా విషయాల్లో మౌనంగా ఉండి లోపల బలంగా ఉంటారు. అందుకే శివుని శక్తి మీకు చాలా దగ్గరగా ఉంటుంది. మీరు మౌనంగా ఉన్నప్పుడే మీకు ఎక్కువ బలం వస్తుంది. ఇంట్లో వాతావరణం కూడా ఈ కాలంలో మారుతుంది. ముందు రోజుల్లో ఇంట్లో అడుగు పెట్టగానే మనసు భారంగా అనిపించేది. ఇప్పుడు మాత్రం నెమ్మదిగా ప్రశాంతతగా అనిపిస్తుంది. చిన్న చిన్న మాటల వలన వచ్చే గొడవలు తగ్గుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ మాటను శ్రద్ధగా వినటం మొదలు పెడతారు. మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, కానీ ఆ కష్టం ఫలితం ఇవ్వలేదనే బాధ మీలో చాలా రోజులుగా ఉంది. ఇప్పుడు ఆ బాధ మెల్లగా తగ్గుతుంది. ఎందుకంటే మీ కష్టానికి తగిన ఫలితం రావడం మొదలవుతుంది. ఒక్కసారిగా అన్నీ మారుతాయని అనుకోకండి, కానీ మార్పు మొదలైంది అనే భావన మాత్రం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది వృశ్చిక రాశి వారు అప్పుల భారం వలన చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత సంపాదించినా అప్పులకే సరిపోతున్నట్లు అనిపించేది. ఈ కాలంలో ఆ భారం నెమ్మదిగా తగ్గుతుంది. అప్పులు తీర్చే దారులు కనిపిస్తాయి. అనుకోని సహాయం రావచ్చు, లేదా ఆదాయం పెరగవచ్చు. ముఖ్యంగా మీరు నిజాయితీగా చేసిన ప్రయత్నాలకు మీకు తప్పకుండా ఫలితం వస్తుంది. డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అవసరం లేని దానికి ఖర్చు చేయరు, కానీ కుటుంబం కోసం మాత్రం వెనుకాడరు. ఈ కాలంలో ఖర్చులు కొంచెం పెరిగినట్లు అనిపించిన ఆదాయం కూడా అలాగే పెరుగుతుంది. అందువలనే పెద్ద ఇబ్బంది ఉండదు. డబ్బు చేతిలో నిలిచే పరిస్థితి వస్తుంది. అది మీకు కొంత మానసిక భద్రతను ఇస్తుంది. కాబట్టి ఉద్యోగం చేస్తున్న వృశ్చిక రాశి వారికి పని ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. ముందు రోజుల్లో ఎంత చేసినా గుర్తింపు రాకపోవడం వలన నిరాశ వచ్చింది. ఇప్పుడు మాత్రం మీ పని కనిపించడం మొదలవుతుంది. పై వాళ్ళ నుంచి మెచ్చుకోలు రావచ్చు. కొంతమందికి కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. అవి మొదటిగా కష్టంగా అనిపించిన భవిష్యత్తులో మంచి పేరును తెస్తాయి. ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇచ్చి విసిగిపోయారు. ఈ కాలంలో మీ ప్రయత్నాలకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. వెంటనే రాకపోయినా ఒక మంచి అవకాశం దగ్గర పడింది. మీరు మాత్రం మీ నైపుణ్యాల మీద నమ్మకం పెట్టుకోవాలి. మీ విలువను మీరు తక్కువగా అంచనా వేయకండి. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ కాలం నేర్పించే సమయం. తొందరపాటు నిర్ణయాల వలన వచ్చిన నష్టాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ పాఠాలే మీకు లాభంగా మారుతాయి. కొత్త భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరి మాటలు చూసి కాకుండా వారి పనితీరును చూసి నిర్ణయం తీసుకోండి. అలా చేస్తే నష్టం ఉండదు. ప్రేమ జీవితం విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు చాలా సున్నితమైన మనసు కలవారు. ప్రేమలో నిర్లక్ష్యాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాలంలో ప్రేమలో ఉన్నవారికి కొంత స్పష్టత వస్తుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకు అర్థమవుతుంది. బాధ కలిగించే సంబంధాల నుంచి బయటపడే శక్తి మీకు వస్తుంది. వివాహితుల జీవితంలో కూడా మార్పులు కనిపిస్తాయి. ముందు రోజుల్లో మాటలు కలవడం, అర్థం చేసుకోకపోవడం వలన దూరం పెరిగింది. ఇప్పుడు ఆ దూరం తగ్గే అవకాశం ఉంది. ఒకరినొకరు విని ఓర్పు పెరుగుతుంది. చిన్న చిన్న సర్దుబాట్లు పెద్ద ప్రశాంతతను ఇస్తాయి అనే విషయం మీకు అర్థమవుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ కాలం ఆశనిస్తుంది. నిరాశతో దేవుడిని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నమ్మకం పెరుగుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో ఆనందం కూడా వస్తుంది. ఓర్పు పరీక్షించబడుతుంది. అది వృధా కాదు అనే విషయం త్వరలోనే మీకు తెలుస్తుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా నిద్రలేమి, ఆందోళన, తలనొప్పులు వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ ఎక్కువగా ఆలోచించడం వలనే. మీ మనసుకు కాస్త విశ్రాంతి ఇవ్వండి. ప్రతి విషయాన్ని మీ మీద వేసుకోకండి. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని అర్థం చేసుకుంటే
సగం సమస్యలు తగ్గిపోతాయి. ఈ కాలంలో మౌనం మీకు చాలా మంచిది. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి విషయం మీద మీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండటం వలన ఒక శక్తి, ఆ మౌనం మీకు రక్షణగా మారుతుంది. అనవసరమైన గొడవల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. మీరు చేసే పూజలు, జపాలు ఈ కాలంలో త్వరగా ఫలితాన్నిస్తాయి. ఓం నమః శివాయ అని మనస్ఫూర్తిగా జపించటం వలన మీకు చాలా శాంతినిస్తుంది. అది కేవలం మాట కాదు, మీ మనసును స్థిరంగా ఉంచే శక్తి. రోజుకు కొద్దిసేపైనా మీకు నచ్చిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటే మీ లోపల మార్పు మీకే కనిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక శుభ ఆరంభానికి మధ్యదశ అని చెప్పవచ్చు. పూర్తిగా మారిపోయే ముందు ఉండే నిశ్శబ్దం లాంటి సమయం ఇది. బయట పెద్దగా మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం బలమైన మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులే రేపటి మీ జీవితాన్ని నిర్మించబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు మిమ్మల్ని బలహీనంగా చేయలేదు, మరింత బలంగా చేశాయి. అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీలో ఒక నమ్మకం పుడుతుంది. నేను ఏదైనా ఎదుర్కోగలను, నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం. అదే నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక మీదట మీ ప్రయాణం కొంచెం తేలిగ్గా ఉంటుంది. వృశ్చిక రాశి వారు, అందుకే మీ జీవితంలో ఎన్నోసార్లు నాశనం అంచుకు వచ్చి కూడా తప్పించుకున్న సందర్భాలు ఉంటాయి. అప్పట్లో మీకు అర్థం కాలేదు ఎలా బయటపడ్డాను అని. ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఏదో శక్తి నన్ను కాపాడుతూ వస్తుంది అనే భావన కలుగుతుంది. అదే శివుని కరుణ. మీరు మౌనంగా బాధపడిన ప్రతి క్షణాన్ని ఆయన గమనించాడు. మీ మీద ఎప్పుడూ అసూయ పడే వాళ్ళు ఉంటారు. ఏమీ చేయకపోయినా మీ పేరు చెడగొట్టాలని చూసేవాళ్ళు ఉంటారు. మీ ఎదుగుదలను చూడలేక లోపల కాలిపోతూ ఉండేవాళ్ళు కూడా మీ చుట్టూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని పూర్తిగా కిందకు లాగలేరు. ఎందుకంటే మీ వెంట ఉన్న దైవశక్తి వాళ్ళ ప్రయత్నాలను నెమ్మదిగా తిప్పికొడుతుంది. మీరు చాలాసార్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎదురు చెప్పాలనిపించినా, బాధించాలనిపించినా నోరు మూసుకున్నారు. అందరూ మిమ్మల్ని బలహీనుడిగా భావించారు. కానీ మీ మౌనం మీ బలం. కాలం వచ్చినప్పుడు అదే మౌనం మిమ్మల్ని పైకి తీసుకువెళ్తుంది. అప్పుడు మాట్లాడిన వాళ్ళే మౌనంగా ఉండిపోతారు. మీరు ఎదుగుతున్నప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళే తిరిగి మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళే ఇప్పుడు మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తారు. ఇది మీ విజయం కాదు, మీ సహనం గెలిచిన ఫలితం. అప్పట్లో మీరు చూపిన ఓర్పే ఇప్పుడు మీకు గౌరవం తెచ్చిపెడుతుంది. కుటుంబంలో మీ విలువ ఈ కాలంలో మరింత పెరుగుతుంది. ఒకప్పుడు మీ మాట వినని వాళ్ళు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడుగుతారు. ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీ మాటే కీలకంగా మారుతుంది. మీరు పెట్టే సూచనలు ఫలితం ఇవ్వడం మొదలవుతుంది. అప్పుడు మీకు లోపల ఒక సంతృప్తి కలుగుతుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. అది మీకు కూడా తెలియదు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం అనుభవిస్తారు. మీతో మాట్లాడితే మనసు తేలిగ్గా అవుతుందని చాలామంది అనుకుంటారు. ఇది మీలో ఉన్న సహజమైన శాంతి లక్షణం. అదే శివతత్వం. ఈ కాలంలో మీ శత్రువులు కూడా బలహీనపడతారు. వాళ్ళు చేసిన కుట్రలు వాళ్ళకే తిరిగి వస్తాయి. మీరు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. కాలమే వారికి బుద్ధి చెప్తుంది. మీరు మాత్రం మీ పనుల్లో మీరు ఉండాలి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. అలా ఉంటే విజయం సహజంగానే మీ వైపు వస్తుంది. మీ ఆరోగ్యం కూడా నెమ్మదిగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. మందుల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అనుభవం. ప్రేమ విషయంలో మీకు స్పష్టత వస్తుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు కేవలం వారి అవసరానికి మాత్రమే దగ్గరయ్యారు అనే విషయం తెలుస్తుంది. ఈ స్పష్టత కొంత బాధ కలిగించిన చివరికి మీకు మంచి చేస్తుంది. ఎందుకంటే నిజమైన బంధాలే మీ జీవితంలో మిగులుతాయి. వివాహం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ సూచనలు కనిపిస్తాయి. ఆలస్యం అవుతుందని బాధపడిన రోజులు ఇక తగ్గుతాయి. సరైన వ్యక్తి, సరైన సమయం దగ్గర పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా
ఓర్పుతో ఎదురు చూడండి. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ బాధను అర్థం చేసుకునేవాడే అవుతాడు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళుగా దేవుడిని ప్రార్థించిన కోరిక ఇప్పుడు నెరవేరే దశకు వస్తుంది. వైద్యపరమైన చికిత్సలతో పాటు మనసులో నమ్మకం కూడా చాలా అవసరం. ఆ నమ్మకం ఇప్పుడు మీలో బలంగా ఉంది. అది మీకు శక్తినిస్తుంది. ఈ కాలంలో దానం చేయటం మీకు చాలా మంచిది. ముఖ్యంగా మూగజీవాలకు ఆహారం పెట్టడం, అవసరమైన వారికి సహాయం చేయటం మీకు పుణ్యాన్ని ఇస్తుంది. మీరు చేసిన చిన్న సహాయం కూడా పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. దానం అంటే డబ్బు కాదు, ఒక మంచి మాట కూడా దానమే అని గుర్తుంచుకోండి. మీరు మీ విషయాలను అందరికీ చెప్పే అలవాటు కొంచెం తగ్గించుకోవాలి. మీ ఆనందం, మీ సంపాదన, మీ ప్రణాళికలు అన్నీ అందరికీ ముందే చెప్పాల్సిన అవసరం లేదు. మౌనంగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళడం ఈ కాలంలో మీకు చాలా మంచిది. అలా ఉంటే నరదిష్టి కూడా మీకు దూరంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులతో ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ మీద అసూయతో మాట్లాడే వాళ్ళను గుర్తించండి. వాళ్ళతో అవసరానికి మించి దగ్గరగా ఉండకండి. మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు అనే నిజాన్ని అంగీకరించాలి. అది మీ తప్పు కాదు. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సరైన రోజు చూసుకొని మొదలు పెట్టండి. సోమవారం లేదా శనివారం రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ రోజు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పని కూడా సాఫీగా సాగుతుంది. తొందరపాటుతనంతో అడుగులు వేయకండి. ఈ కాలంలో మీకు అదృష్టంగా పనిచేసే రంగులు కూడా మీ మనసును ప్రభావితం చేస్తాయి. మీకు నచ్చిన రంగులు ధరించినప్పుడు మీకు ధైర్యం పెరుగుతుంది. కొన్ని సంఖ్యలు కూడా మీకు అనుకూలంగా అనిపిస్తాయి. ఇవన్నీ మీలోని విశ్వాసాన్ని పెంచే అంశాలు మాత్రమే గుర్తుంచుకోండి. మీ జీవితం పూర్తిగా మారిపోతుందని ఒక్కరోజులో జరగదు, కానీ మార్పు మొదలైంది అనే భావన మాత్రం మీకు స్పష్టంగా తెలుస్తుంది. అది మీకు ఆనందం ఇస్తుంది. ఇక మీదట మీ ప్రయాణం భయంతో కాదు, నమ్మకంతో సాగుతుంది. అదే మీ నిజమైన విజయం. 2026 జనవరి నెలలో ఈ వృశ్చిక రాశి వారికి ఒక కొత్త ఆశను తీసుకువచ్చే కాలంగా ఉంటుంది. గతంలో ఎన్నో నిరాశలు ఎదురైనా ఈ నెలలో మాత్రం మనసులో ఒక స్పష్టత మొదలవుతుంది. నేను సరైన దారిలోనే ఉన్నాను అనే భావన బలపడుతుంది. బయట పరిస్థితులు పూర్తిగా మారకపోయినా మీలోని ఆత్మవిశ్వాసం మాత్రం స్పష్టంగా పెరుగుతుంది. అదే ఈ నెల మీకు ఇచ్చే గొప్ప బహుమతి. కుటుంబ జీవితంలో ఈ జనవరి నెల కొంత ప్రశాంతతనిస్తుంది. గతంలో మాటల వలన అర్థం కాకపోవడం వలన ఏర్పడిన దూరాలు నెమ్మదిగా తగ్గుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటలు వినే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా వాళ్ళ భావాలను అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఇంట్లో వాతావరణం కాస్త తేలిగ్గా మారుతుంది. కొన్ని రోజులు ఇంట్లో బాధ్యతలు ఎక్కువగా మీ మీదే ఉన్నట్లు అనిపిస్తుంది. అది మిమ్మల్ని లోపల అలసటకు గురిచేసింది. కానీ ఈ నెలలో ఆ బాధ్యతలు పంచుకునే పరిస్థితి వస్తుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. దాంతో మీకు కొంత ఊరట కలుగుతుంది. మనసు కూడా తేలిక పడుతుంది. ఉద్యోగం చేస్తున్న ఈ వృశ్చిక రాశి వారికి 2026 జనవరి నెల ఒక మలుపు కావచ్చు. ఇప్పటివరకు చేసిన కష్టం పై వాళ్ళ దృష్టికి వెళ్తుంది. మీ పని మీద నమ్మకం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశం రావచ్చు. మొదట భయంగా అనిపించినా అదే మీ ఎదుగుదలకు బాటగా మారుతుంది. కొంతమంది వృశ్చిక రాశి వారు ఉద్యోగ మార్పు గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. ఈ నెలలో ఆలోచన మరింత బలపడుతుంది. సరైన అవకాశం కనిపించవచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మార్పు కోసం సిద్ధంగా ఉండాల్సిన సమయం ఇది అని మాత్రం అర్థమవుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ నెల కొంచెం జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సిన కాలం. లాభాలు వస్తాయి, కానీ ఓర్పుతో వ్యవహరించాలి. తొందరపాటు పెట్టుబడులు పెట్టకుండా ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. పాత కస్టమర్లు మళ్ళీ దగ్గర కావచ్చు. నమ్మకంతో చేసిన వ్యాపారం ఫలితాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే జనవరి నెలలో డబ్బు ప్రవాహం మెరుగుపడుతుంది. పెద్ద లాభాలు కాకపోయినా చేతిలో డబ్బు నిలిచే పరిస్థితి వస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. అనవసరమైన ఖర్చులకు డబ్బు దొరకడం మీకు ఒక భద్రతను ఇస్తుంది. అప్పుల విషయంలో కూడా కొంత ఊరట కనిపిస్తుంది.
పూర్తిగా తీరకపోయినా ఒత్తిడి మాత్రం తగ్గుతుంది. అప్పులు తీర్చే దారులు మీకు కనిపిస్తాయి. మీరు ప్రయత్నం చేస్తే దానికి తగిన ఫలితం కూడా వస్తుంది. దేవుడు మీ కష్టాన్ని చూస్తున్నాడు అనే నమ్మకం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల మీకు మెల్లగా మెరుగుదలను ఇస్తుంది. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టిన చిన్న సమస్యలు తగ్గుతాయి. మానసికంగా కూడా కొంత స్థిరత్వం వస్తుంది. ఎక్కువగా ఆలోచించే అలవాటు తగ్గించుకుంటే ఆరోగ్యం మరింత బాగుంటుంది. మీకు మీరు కాస్త సమయం ఇవ్వటం చాలా అవసరం. విద్యార్థులకు ఈ జనవరి నెల ఒక మంచి దశ. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఇంతవరకు అర్థం కాని విషయాలు కూడా ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రమశిక్షణ పాటిస్తే విజయం తప్పకుండా మీ వైపు వస్తుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ నెలలో భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయానికి మనసు బాధపడే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మీకు అర్థమయ్యే వ్యక్తి దగ్గరగా ఉంటే ఆ బాధ త్వరగా తగ్గుతుంది. నిజమైన ప్రేమ విలువ మీకు ఈ నెలలో బాగా అర్థమవుతాయి. ప్రేమలో ఉన్నవారు ఓర్పుతో వ్యవహరించాలి. ప్రతి మాటను గుండెల్లో పెట్టుకోకండి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది. అనుమానాలు పెంచుకోకుండా స్పష్టంగా మాట్లాడడం మంచిది. అలా చేస్తే ప్రేమలో స్థిరత్వం వస్తుంది. వివాహితుల జీవితంలో ఈ నెల కొంచెం సర్దుబాటు నేర్పుతుంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న భావన తగ్గుతుంది. కలిసి నడవటం ముఖ్యంగా అర్థమవుతుంది. చిన్న చిన్న ఆనందాలను పంచుకోవడం వలన బంధం మరింత బలపడుతుంది. ఓర్పే ఇక్కడ మీకు పెద్ద ఆయుధం. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల ఆశను ఇస్తుంది. ఫలితం వెంటనే రాకపోయినా దారి మాత్రం తెరుచుకుంటుంది. నిరాశను పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు సాగితే మంచిది. దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. అదే నమ్మకం మీకు శాంతినిస్తుంది. ఈ జనవరి నెలలో తులారాశి వారు కొంచెం మౌనంగా ఉండటం మంచిది. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. మీ అంతరాత్మ చెప్పేది వినడం నేర్చుకోండి. లోపల నుంచి వచ్చే భావనను నమ్మితే తప్పు జరగదు. ఈ మౌనం మీకు రక్షణగా మారుతుంది. ఇది మీ జీవితంలో ఒక సన్నద్ధత కాలం. పెద్ద మార్పులకు ముందు ఉండే నిశ్శబ్దం ఇది. ఈ నెలలో మీరు నేర్చుకునే పాఠాలే రాబోయే నెలలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి ప్రతి అనుభవాన్ని గమనించండి. తొందరపడకుండా ఓర్పుతో ఈ కాలాన్ని స్వీకరించండి. ఇప్పుడు చివరి సలహాగా ఈ వృశ్చిక రాశి వారి సమయంలో తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం 1. భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసు చాలా సున్నితమైనది కాబట్టి చిన్న మాటకే చిన్న సంఘటనలకే ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అలా ప్రభావితమై వెంటనే ఏదైనా నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో కాస్త నెమ్మదిగా ఆలోచించడం చాలా అవసరం. మీ జీవితంలో ఇప్పుడే పెద్ద మార్పులు వస్తున్నాయి. అటువంటి సమయంలో మనసు కాస్త గందరగోళంగా ఉంటుంది. ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మకూడదు అనే సందేహం రావచ్చు. అలాంటి సమయంలో బయట వాళ్ళ సలహాల కన్నా మీ అంతరాత్మ చెప్పేది వినటం చాలా ముఖ్యం. మీ లోపల నుంచి వచ్చే మాట ఎప్పుడూ తప్పు చెప్పదు. మీరు దాన్ని నమ్మితే తప్పకుండా సరైన దారిలో నడుస్తారు. కొందరికి సమయంలో కోపం ఎక్కువగా రావచ్చు. అప్పటి వరకు దాచుకున్న బాధ ఒకసారిగా బయటికి రావచ్చు. కానీ ఆ కోపంలో మాట్లాడిన మాటలు తిరిగి తీసుకోలేము అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక్క క్షణం మౌనంగా ఉండటం, ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించడం మీ జీవితాన్ని పెద్ద సమస్యల నుంచి కాపాడుతుంది. మౌనం బలహీనత కాదు, అది ఒక శక్తి. మీరు ఇప్పటి వరకు చాలా తట్టుకున్నారు. చాలామందికి తెలియని బాధలు మీరు ఒంటరిగా భరించారు. ఇప్పుడు ఆ బాధలకు ముగింపు దశ మొదలవుతుంది. అటువంటి సమయంలో తొందరపడి మీరు గతం గురించి పదే పదే ఆలోచిస్తూ మీ మనసును బాధ పెట్టుకోవద్దు. జరిగిన దాన్ని వదిలేయటం నేర్చుకోండి. ముందున్న రోజులు మీకు కొత్త ఆశనిస్తాయి. ఈ కాలంలో ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలి అనే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే మీరు లోపల ఖాళీ అవుతారు. మీకు అవసరమైన వాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతో మాత్రమే మీ శక్తిని పంచుకోండి. అందరికీ నచ్చాలి అనే ఆలోచన వదిలేస్తే మీ జీవితం చాలా తేలిగ్గా మారుతుంది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక్క రోజులో జీవితం మారిపోవాలి అనే ఆలోచన వదిలేయండి. మీ జీవితం మెల్లగా కానీ బలంగా మారుతుంది. ఆ మార్పును ఓర్పుతో స్వీకరించండి. ఆ ఓర్పే ఇప్పుడు మీకు పెద్దవరం. మీరు ఒంటరిగా లేరు అనే విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి. దైవానుగ్రహం మీతోనే ఉంది. మీరు కన్నీళ్ళు పెట్టుకున్న ప్రతి ఆ దైవశక్తి చూస్తుంది. అందుకే ఇప్పుడు మీ జీవితంలో వెలుగులు రావడానికి సిద్ధమవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రయాణం సరైన దిశలోనే సాగుతుంది. ఈ సమయంలో కొంచెం మౌనంగా ఉండండి. ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కువగా చెప్పకుండా మీ పనిపై మీరు దృష్టి పెట్టండి. విజయమే మీ మాటగా మారుతుంది. అప్పుడు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. కాలమే మీ తరపున మాట్లాడుతుంది.
మీకు వచ్చే అవకాశాలను తక్కువగా చూడకండి. చిన్న అవకాశమైనా అది మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కావచ్చు. ప్రతి అవకాశాన్ని గౌరవించండి. మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి. మీరు అనుకున్న దానికన్నా మీరు చాలా బలమైన వ్యక్తి. చివరిగా ఒకటే చెప్పాలి, ఈ కొత్త అధ్యాయాన్ని భయంతో కాదు నమ్మకంతో స్వీకరించండి. ఓర్పుతో, మౌనంతో, ధైర్యంతో ముందుకు సాగండి. శివుని కరుణ మీ మీద ఉంది. దైవానుగ్రహం మీకు తోడుగా ఉంది. మీ జీవితం తప్పకుండా మంచి దిశలోనే మారుతుంది. వృశ్చిక రాశి వారు మీకు ఈ జనవరి నెలలో అద్భుతంగా ఉన్నప్పటికీ మీకు రాబోయే అదృష్టాన్ని పూర్తి స్థాయిలో అందుకోవడానికి, అలాగే కొన్ని కంటికి కనిపించిన ఆటంకాలను, దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఇక్కడ కొన్ని చాలా సులువైన శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. వీటిని శ్రద్ధగా నమ్మకంతో పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ముందుగా మీకు నిర్దిష్ట ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు వారి కన్ను మీ మీద పడటం వలన పనుల్లో ఆటంకాలు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. దీనికోసం మీరు ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు, 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు మీ చేతిలోకి తీసుకొని మీరు మీ తల చుట్టూ 3 సార్లు, అటు 3 సార్లు, ఇటు 3 సార్లు తిప్పుకొని ఆ దిష్టి తీసిన వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఇది మీ ఇంటి పెద్దలతో చేయించుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయటం వల్ల మీ మీద, మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. మీకు ఒక్కోసారి కోపం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివలన మాట అనవసరంగా శత్రువులను పెంచుకుంటున్నారు. మీరు ఏ పని మొదలెట్టినా అది నిర్విఘ్నంగా సాగాలంటే ప్రతిరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు వినాయకుడిని తలుచుకొని ఓం గం గణపతయే నమః అని 3 సార్లు మనసులో అనుకొని అప్పుడు బయలుదేరండి. ముఖ్యంగా ఏదైనా కొత్త పని, ముఖ్యమైన ఒప్పందం లేదా ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఇలా చేయటం వలన ఆటంకాలు తొలగిపోయి మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుంది. మీ అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మరింత పెంచుకోవడానికి శుక్రవారం రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొద్దిగా సువాసన వచ్చే పర్ఫ్యూమ్ వాడటం వలన మీ మీద శుక్రుని అనుగ్రహం మీకు లభించి పాజిటివ్ ఎనర్జీ మీ వైపు ఆకర్షింపబడుతుంది. వీలైతే శుక్రవారం రోజున ఏదైనా గుడి దగ్గర ఉన్న ఆవుకి ఒక అరటిపండు లేదా కొద్దిగా బెల్లం తినిపించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మీకు ఉండేటటువంటి పెద్ద పెద్ద లక్ష్యాలు, ఆశయాలు నెరవేరాలంటే ఈ మానసిక బలం, ఆత్మవిశ్వాసం చాలా అవసరం. దానికోసం మేము ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతిరోజు ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. సూర్య భగవానుడి ఆరాధన మీకు వృత్తిలో తిరిగిలేని శక్తిని, గౌరవాన్ని, నాయకత్వ లక్షణాలను అందిస్తుంది. ఇది మీలో ఉన్న భయాలను, సందేహాలను తొలగించి ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని ఇస్తుంది. చివరగా ఒక సులువైన పరిహారం, మీ ఇంటి దగ్గర ఉండే చీమలకు కొద్దిగా పంచదార లేదా పిండి వేయండి. అలాగే పక్షులకు కొన్ని గింజలు నీళ్లు పెట్టండి. ఈ జీవకారుణ్య చర్యల వలన మీకు తెలియకుండానే మీ పాపకర్మలు తొలగిపోయి పుణ్యం పెరిగి గ్రహాల యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు నమ్మకంతో ఆచరించి మీకు రాబోయే మంచిని సంపూర్ణంగా స్వీకరించండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.